దురంధర్ సినిమాని పాకిస్తాన్తో పాటు 6 ముస్లిం దేశాలు బ్యాన్ విధించాయి. గల్ఫ్ దేశాలన్నీ కూడా ఆ గల్ఫ్ దేశాల్లో ఈ సినిమా ఆడడానికి లేదన్న విధంగా నిషేధం అయితే విధించాయి. అయితే పాకిస్తాన్లో మాత్రం ఈ సినిమా మీద ఆసక్తి విపరీతంగా పెరిగిపోయి పాకిస్తాన్ ప్రజలు ఇప్పుడు దాదాపు 30 లక్షలు డౌన్లోడ్ చేసుకున్నారు ఇల్లీగల్గా. అది కూడా అక్కడ కొన్ని నిషేధం ఉంటే నేపాల్, శ్రీలంక, మలేషియా ఈ లింకుల ద్వారా డౌన్లోడ్ చేసుకుని ఆ సినిమాను అయితే చూస్తున్నారు. అయితే ఇందులో దాదాపు 90% మంది దీని మీద పాకిస్తాన్కి వ్యతిరేకంగా ట్రోల్స్ చేస్తూ, మీమ్స్ చేస్తూ కొన్ని వీడియోలు కూడా సపరేట్ గా ట్రోల్ చేస్తున్నారు అన్నమాట. దీనికి ఇప్పుడు ఐఎస్ఐ అయితే ఈ సినిమాని ఆడనివ్వకుండా ఎన్ని ప్రయత్నాలు చేసిందంటే చట్టపరంగా నిషేధం విధించారు, కానీ ఎక్కడా కూడా డౌన్లోడ్ చేయకుండా, ఏ లింక్ దొరకకుండా ఐఎస్ఐ తీవ్ర ప్రయత్నాలు చేసింది. అంతా ఓకే అనుకున్నారు, అంటే వాళ్ళ దగ్గర అంత టెక్నాలజీ ఉంది అనుకున్నారు. కానీ చివరికి 30 లక్షల మందికి పైగానే 30,30,000 మంది 30,28,000 మంది ఈ డౌన్లోడ్లు ఇప్పటి వరకు చేసుకున్నారు. ఈ సినిమాని చూస్తున్నారు. అంటే ఈ సినిమాని ఎందుకు పాకిస్తాన్ ప్రజలకు దూరం చేయాలనుకుందంటే 1999లో జరిగినటువంటి కాందహార్ హైజాకు, 2008లో జరిగినటువంటి ముంబై దాడులు, అలాగే అజిత్ దోవల్ గారి యొక్క కథనాన్ని ఇందులో చూపిస్తూ పాకిస్తాన్ని ఎండగట్టేసింది ఈ సినిమా. పాకిస్తాన్ ఎంత చేతగాని ప్రభుత్వమా, పాకిస్తాన్ ఎంత చేతగాని దేశమా, భారతదేశం అంత దృఢమైనటువంటి దేశమా, అక్కడ అలాంటి వాళ్ళు ఎలా వస్తున్నారు ఇక్కడికి, అలాంటి నిజాలన్నీ ఇందులో చూపించడం వల్ల, పైగా అక్కడ పాకిస్తాన్ దివంగత నేత బెనజీర్ భుట్టో యొక్క ఫోటోలు కూడా ఈ సినిమాలో ఉపయోగించారు. పక్కాగా పాకిస్తాన్ వాళ్ళు చేసినటువంటి ఆ అరాచకాలన్నీ కూడా ఈ సినిమాలో చూపించడం వల్ల పాకిస్తాన్ ప్రభుత్వం, ఐఎస్ఐ తీవ్రంగా ఈ సినిమాని వ్యతిరేకిస్తూ నిషేధం విధించింది. కానీ ఐఎస్ఐ వల్ల కాలేదు, ఐఎస్ఐ కూడా చేతులు ఎత్తేసింది. ఇప్పుడేమొచ్చేసి ఆ డౌన్లోడ్లు ఇంకా పెరిగిపోతున్నాయి. ఆ పెరిగిపోయినటువంటి డౌన్లోడ్లు ఆపడానికి కూడా, కనీసం తగ్గించడానికి ప్రయత్నాలు చేసినా సరే ఐఎస్ఐ, పాకిస్తాన్ ప్రభుత్వం 2 సక్సెస్ కాలేకపోయాయి.